పేదరికానికి కారణం, మన అప్పులకు కారణం, మన నిరుద్యోగానికి కారణం బీజేపీ. దద్దమ్మలీళ్ళు, వాళ్ళకి తెలివి లేదు, వీళ్ళు ప్రాజెక్టులు కడతలేరు, వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు, వీళ్ళు ప్రజల మధ్యలో చిచ్చు పెడుతుర్రు. ప్రజలకు తెలియాలి అనే విషయము, పేదోనికి తెలవాలి. ఇలా అందరి బతుకులకు కష్టకాలానికి కారణము నరేంద్ర మోడీ దుర్మార్గమైన పాలన. నమస్తే ఫ్రెండ్స్. ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకే ప్రజలకు 12 సంవత్సరాలు దాటుతా ఉంది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఏం చేసిండని వెనక్కి మళ్ళీ చూస్తే ఏం లేదు, నెలకరద నెత్తికి బురద, మొత్తం మీద సర్వనాశనం చేసి కూర్చున్నాడు దేశాన్ని. ప్రజలకు చివరికి ఏమర్థమైందంటే మత పిచ్చితో కూడుకున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తే, దాని తర్వాత కులం మతం పిచ్చితో ఈ దేశంలో వాళ్ళ తర్వాత సెకండ్ చాలామంది అంటే ఆ లెవెల్లో ట్రైనింగ్ అయి పిచ్చితోని సిగం నింతున్నటువంటి కొంతమందిని పోషిస్తూ వీళ్ళు నడుపుతూ ఉండరు. సేమ్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, తీవ్రవాదం చేసేసింది. పహల్గాములో పెద్ద ఎత్తున నరమేధం సృష్టించింది, మనుషులను చంపేసిపోయారు. ఇలా ఎంత ప్రమాదకరంగా అంటే మన దేశ ఆర్మీ పవర్ఫుల్ అయినప్పుడు ఈ దేశ పాలకుడు పాకిస్తాన్ చెడుగుడాడతాడు అనుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక తిక్కలోని పెట్టినా ఈ దేశం సురక్షితంగా ఉండేది, కొన్ని ప్రాజెక్టులు కట్టేది. అసలు ప్రధానమంత్రి అన్నటువంటి దరిద్రుడు లేకపోయినా ఈ దేశం మంచిగా ఉండేదనే స్థాయికి ప్రజలు వచ్చేసారు. ప్రతి దానికి ఒక చిల్లి కారణం. మతం అనే ఒక చిచ్చు లేపి ఒక విమానాశ్రయము ఎయిర్ ఇండిగో విమానాశ్రయ సంస్థను మొత్తం ఆపేస్తే 4000 ఫ్లైట్లు ఆగిపోతే సోయి లేదు, ఇలా ఇంటెలిజెన్స్కి సోయి లేదు, ఈ ప్రధానమంత్రికి సోయి లేదు, అసలు ఎవరికి సోయి లేదు. అడ్డగాడిదల కన్నా అధ్వానంగా తయారైనటువంటి వీళ్ళు ఎంత దరిద్రమైనటువంటి పాలన చేస్తారంటే చెప్పుకోవద్దు. అసలు ఏరిండదంటే ఫ్లైట్లు ఆగిపోతే దిక్కు లేదు, పహల్గాములో చంపిపోతే పిచ్చి కథలు పిచ్చి కూతలు కూసుకుంటా మళ్ళీ మతం మీద పెట్టి చేస్తారు. అదొక్కటి అసలు విచిత్రం అయిపోతారు జనాలు. నేను ఇక్కడ చూస్తే ఈ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది పాకిస్తాన్తో. ఆ యుద్ధం స్టార్ట్ అయితే ఎందుకు ఆపిరో కూడా తెలియదు. మొత్తము డబ్బాచరం వస్తాడు, లేపేస్తాడు, ఇరగదీస్తాడు, కరగదీస్తాడు అని చెప్పి ట్రంప్ ఫోన్ చేసి ఆపితే ఆగిపోయింది అనే కాడికి వచ్చారు. ఎంత డేంజరస్ ప్రజలకైతే ఒక విరక్తి వచ్చేసింది. ఇప్పుడు మరి ఎందుకు ప్రజలు రెచ్చిపోతారంటే మత పిచ్చి అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఈ మత పిచ్చోళ్ళతోని మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు టోటల్ మీడియాను కొనేసిండు. మీడియా మొత్తం ఆదాని అంబానీ చేతులకు వెళ్ళిపోయింది, సంపద మొత్తం ఆదాని అంబానీలకు వెళ్ళిపోయినాయి. బ్యాంకులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇలా రైల్వేలు, డబ్బులు వచ్చే శీతల గిడ్డంగులు టోటలు గుజరాత్ ముఠ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మీడియా మనకు వాస్తవం చూపిస్తలేదు. ఇంత డేంజరస్ సిచ్యువేషన్లో పాలన కొనసాగుతుంది. ఎంత డేంజరస్ ప్రజలకు అర్థమైపోయింది, ఇదంతా చెత్త పాలన, దీనివల్ల ఏంది కాదన్నటువంటి కంక్లూషన్కి మాత్రం పనులు వచ్చారు. ఉగ్రదాడి తర్వాత ఇరగదీస్తున్నాయన ఎందుకు ఆపిండో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మళ్ళీ ప్రజలందరూ ఎగబడరు. ప్రజలు ఎగబడి నీ సంగతి చూస్తాం, నీ అంత చూస్తామని చెప్పే వరకు మళ్ళీ ఏమైందంటే యుద్ధం ఆగిపోలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్పిండు. కంటిన్యూ అవుతుంది అని చెప్తే నిజంగానే కంటిన్యూ చేస్తారంటే ఢిల్లీలో బాంబు వేలింది. ఢిల్లీలో ఢిల్లీలో ఇలా ప్రభుత్వం వచ్చింది, బాంబు వేలింది. ఇక తిని దున్నపోతులు పడినట్టు వంతుడు తప్ప ఆ బాంబు వేలిన సపోర్ట్ లేదు. సైకోగాలను తయారు చేసి కొంతమందిని సైకోగాలను చేసి గాంధీ కుటుంబం మీద బురద చల్లుతూ ఆ సైకో మొత్తము ఇక సోషల్ మీడియాలో మొత్తం మీడియా పోయి వాళ్ళు టోటల్గా ఈ జనాలనే కింద మీద చేసే పరిస్థితికి వచ్చింది. ఎంత డేంజరస్ అంటే మామూలు కాదు. మనం ప్రజలు 10 ఏళ్ళలో చూసి మణిపూర్ సంఘటన చూసి అయితే ముక్కులేలు పెట్టుకో ప్రపంచమే పరిచయం అయిపోయింది. మణిపూర్ చూసి, మణిపూర్లో ఖనిజాలు ఉన్నాయి. అక్కడ భూమిలో ఎండి కానీ బంగారం కానీ లేకుంటే అడవులు కానీ సంపద కానీ ఇనుము కానీ అక్కడ ఉంటే దాన్ని తవ్వుకుంటే మణిపూర్ ప్రజలు ఎట్లుంటారంటే డేంజర్. వాడు సంపలన తప్పుతాడు, సవరణ చేస్తాడు. ఈ ప్రమాదకరంగా ఉండాలంటే వాళ్ళని లేపేయాలన్న ప్లాన్ చేసి మొత్తం మీద ఇంటర్నెట్ తీసేసి మొత్తం ఆళ్ళకాలకు లొల్లి పెట్టి కొట్టుకసారి స్టార్ట్ చేసి ఆడ హోమ్ మినిస్టర్ ఎక్కడ తెచ్చిండో, ముఖ్యమంత్రి ఎక్కడ తెచ్చిండో, అక్కడ ఇంటెలిజెన్స్ ఏమైందంటే కరెంటు బంద్ చేసిరంటే నెట్ బంద్ చేసిరు, లాస్ట్ వరకు మొన్న దాకా చంపేసారు. ఇది చూసి ప్రపంచం మొత్తం అబ్బురపోయింది. మణిపూర్ ఖతం అయిపోయినాక నక్సలైట్లు నెంబర్ పడ్డారు. నక్సలైట్ల మొత్తం ఖతం చేసి అంటే టోటల్గా ఎందుకు నక్సలైట్లు ఏర్పడరు, ఏ సమస్య మీద ఏర్పడి ఆలోచించకుండా దాని మీద పకడిబందిగా బురద చల్లుతూ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఓ కుక్కను చంపే ముందు ఓ పిచ్చి కుక్కని ముద్రేస్తారు. అంటే వీళ్ళకి పాలన చేయాలని లేదు, మత పిచ్చిని లేపుతూ ప్రజల మొత్తం మతం అని ఇట్లా ఊగిపిస్తారు. ఇప్పుడు హిందూ ఇక హిందూ ముస్లిం కొట్లాడాలా, నువ్వు మొత్తం మనం ఉన్నా సరే పోయినా సరే, మనం ఉన్న సరే ఎన్ని ధరలు పెంచు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోయి నువ్వు ఏమన్నా చెయ్యి, ఆ మత పిచ్చిలో ప్రజలను ఊపుతూ ఉన్నారన్నమాట. ఈ ఊపడం వల్ల ప్రజలు నిజమే కదా, అరే మతమే కదా, అరే పాకిస్తాన్ కదా, ఇది తయారు చేసిరు. ఒక్కటన్నా మాటలు చేసి 12 ఏళ్ళ నుంచి తాకట్లే పెట్టిరు తప్ప ఒక పని చేయలే, ఒక ప్రాజెక్ట్ కట్టలే. ఇది ఇలా పరిస్థితి. నేను చూసి పరిశాన్ అయిపోయినా. నక్సలైట్
ఈ నక్సలిజం తర్వాత పుల్వామా దాడి ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు. అంటే ఒక ఎన్నిక వచ్చిందనుకో 2014 వచ్చే వరకు మొత్తం అబద్ధాలు చెప్పి ఏం చెప్పారు, రూపాయి విలువ పడిపోతుంది, సిలిండర్ ధర పెరిగింది, నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇలా ఎన్ని కోట్లు బాకీ ఉన్నాడు, 1224 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నాడు నరేంద్ర మోడీ. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 400 సిలిండర్ను 150 రూపాయలు చేస్తా, 200 చేస్తా అని చెప్పి ప్రగల్భాలు వలిగి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది, కాంగ్రెస్ అవినీతి చేసింది, అది చేసి టూజు స్పెక్ట్రం చేసింది, బొగ్గు చేసింది, కామన్వెల్త్ చేసింది అని చెప్పి కామన్వెల్త్ మొత్తం తీర చేస్తే అలా కోటే క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఏం చేయాలన్నా అర్థం కాక ఆదాని అమ్మాయిలను పట్టుకొని టీవీలు పేపర్లు కొనేసి అన్నీ మొత్తం గత్తర లేపుతూ అబద్ధాలు చెప్తూ ఈ దేశ ప్రజల యొక్క దేశం అయిపోయింది, దేశం పని ఏం లేదు, మీరు అనుకుంటారు మనం ఉన్నామని, ఏమి లేదు. ఇలా మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇలా ప్రపంచ దేశాల సరసన చేరినటువంటి భారత్కు కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మిస్తే దుర్మార్గులు వచ్చి మత పిచ్చి లేపుతూ కులాలకు మధ్య కొట్లాట పెట్టి ఇక మొత్తం మీద ఎవరితోనే డబ్బులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఇక వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు అనుకోరాదు, ఊచకోతగా వస్తారు ప్రజలను. ఇది పరిస్థితి. దాని తర్వాత నేను ఒకటొకటి చూసుకున్నా. ఇప్పుడు దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రజల లోపల ఏం చెప్పారంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటిది ఒక సెంటిమెంట్ తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలపకుండా అడ్డుపడ్డాడు. పటేల్ ఏం చెప్పిండు, జమ్మూ కాశ్మీర్ మన దాంట్లో కలపాలి, ఇక్కడ 370 జీవో చేయొద్దు, వాళ్ళకి స్వాతంత్రం అంటే వాళ్ళకి ఏంటంటే ఒక సర్వస్వాతంత్రాలు ఇవ్వద్దని చెప్పి పటేల్ చెప్పిండని చెప్పారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయింది, ప్రజలకు ఈ దేశ ప్రజలకు ఏం తెలిసిందంటే టోటల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ జిన్నాతోని మాట్లాడుతూ హైదరాబాదును జునాగఢ్ను వదిలిపెడితే మేము జమ్మూ కాశ్మీర్ నీకు వదిలిపెడతామని చెప్పి క్లియర్గా చెప్పిండు. ఎవరు, ఇది రికార్డు ఆన్ రికార్డు. ఇయల్లా బత్తాయిగాళ్ళు చిల్లరగాళ్ళు ఈ దేశంలో ప్రజలకు తెలిసిపోతూ ఉంది, వాస్తవం తెలిసిపోతూ ఉంది. అంటే వీళ్ళు ఎన్ని అబద్ధాలతోని 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇలా పబ్బం గడుపుకున్నారు అనేది ప్రజలకు తెలిసిపోతూ ఉంది. ఏం తెలిసిపోతూ ఉంది, ఇయల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి జిన్నాతోని మాట్లాడుతూ నెహ్రూతోని మాట్లాడుతూ హైదరాబాదును జునాగఢ్ను మాకు వదిలిపెట్టండి, మీరు జమ్మూ కాశ్మీర్ను తీసుకోవాలని చెప్పిండు. కానీ నెహ్రూ స్వతహాగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన పండితుడు కాబట్టి, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్లకు కనుక పోతే అది మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు తయారై మన దగ్గరుండి అత్యంత ప్రమాదకారులుగా తయారవుతారు, మన పక్కనే ఉండడం వల్ల ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ అనేది భారత్లో ఉండాలి. అప్పుడు ఆ షరతులకు తగ్గట్టు వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని భారత్లకు ఉంచుకొని భారత్లో భాగం చేసుకోవడం జరిగింది. కానీ ఈ సంగతి తెలియకంటే మొత్తం మసి ఊసి మారడగాలు అమ్ముతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టి చీలికలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చీలికలు తీసుకొచ్చి ప్రజల మంత్రి గద్దెర లేపి జవహర్లాల్ని గెలుక్కోవడం వల్ల ఇలా గోకి సావుకు దగ్గరైతున్నటువంటి బీజేపీ ఏమనుకుంటారంటే మేము నోట్ల రద్దు చేసినాం, మేము మొత్తం దోసుకున్నాం, ఆదాని అమ్మాయిల నుండే టీవీలు మనమే, గెలుపు మనమే, ఈవీఎంలతో మేము గెలుస్తున్నాము, తిరుగులేదనుకుర్రు. ప్రజలు గనక దచ్చుకుంటే ఒక్కనొక్కని 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతారు ఈ తీవ్రవాదులు అన్నటువంటి విధానాలు చేసేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఘోరం అంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో పటేల్ తీసుకున్నాడు నిర్ణయము ప్రజలకు తెలియకంటే ఇలా ఏం చేసిరు, జవహర్లాల్ను గెలుక్కొని సావు దెబ్బతినబోతున్నటువంటి బీజేపీ ఒక్కని కూడా తెలియలేదు. అందులో అంత దద్దమ్మగాళ్ళు బెబ్బెబ్బెగాళ్ళు పచ్చి అబద్ధాలు. దద్దమ్మలు ఏం చేస్తారు, కుట్రలు చేస్తారు. సబ్జెక్ట్ లేని విధవలు ఏం చేస్తారు, ఫేస్బుక్లలో నీ అమ్మను గలీజ్ మాటలు మొత్తం అవి తప్ప ఆ గాడిదలకు ఏం రావు. ఎందుకంటే చదువుకున్న విధలకు సబ్జెక్ట్ వస్తుంది. నా ఫేస్బుక్లో చూడు ఒకడొకడు తల్లిని పిల్లను ఇల్లని తిట్టుడే. అంటే ఎంత గలీజ్గా వీళ్ళంటే ఎవడైతే బూతు కూతలు కూస్తాడో సబ్జెక్ట్ లేని విధవలను పెంచి పోషించి అక్కడ సెంటర్లో లేదా మొత్తం బెబ్బెబ్బేయాలు. బండి సంజయ్ వేయండి ఏం మాట్లాడుతున్నాడు, అందులో ఏమన్నా ఒక్కనికన్నా జ్ఞానం ఉందా? గెలిచిపోయినాడు ఎవడన్నా పార్లమెంట్లో మాట్లాడుతుండా? పశ్చిమ బెంగాల్లో పులులు ఎట్లున్నాయి, మమతా బెనర్జీ వచ్చిన పులులు ఎట్లున్నాయి, ఇట్లా అలా సబ్జెక్ట్ ఎట్లుంది. చదువుకున్న వాళ్ళను జ్ఞానవంతులను పార్లమెంటుకు పంపిస్తే పశ్చిమ బెంగాల్లో మోడీకి జ్వరం పట్టించి 3 సెల్ర నీళ్లు దాపుతూ ఉన్నారు. సముద్రం ఉప్పు నీళ్లు నోరు తెరిచి పోస్తున్నారు మోడీకి. మన బర్రెవరిని ఇచ్చినట్టు వరిస్తున్నారు పార్లమెంట్లో. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంకా రెండో విషయం ఏంటంటే నెహ్రూ గురించి అపనిందనీయక పోయి నెహ్రూని తప్పు వందే మాతరం సెట్ మీద నెహ్రూకు రుద్దనిక వేరు. మొత్తం మీద నెహ్రూని టచ్ చేసినటువంటి ఈ చదువురాని మనం ఎందుకు అనాలి వీళ్ళని, కానీ నెహ్రూని టచ్ చేసినటువంటి బీజేపీ మోడీ అమిత్ షాలు వీళ్ళు అధిక తెలివి చూపించక పోయి అడ్డంగా బుక్కై ప్రజలకు దొరికిపోయారు. వీళ్ళకు కర్రు కాల్చి కాదు మామూలుగా ఉండదు వీళ్ళ పరిస్థితి. ప్రజలు మొత్తం ఒక్కటైతా ఉన్నారు.
ఆ రోజు మాత్రం వస్తే మాత్రం ఇలా పని అయిపోయింది. ఇక నువ్వు గుర్తుపెట్టుకో. మహాత్మా గాంధీ పేరు మార్చిరా వీళ్ళు. పనికి ఆహార పథకం పేరు ఉప్పు సత్యాగ్రహం తీసుకొచ్చి స్వాతంత్ర ఇక్కడ ఒక్కటి కాదు, ఈ చెంప కొడితే ఇంకో చెంప చూపించి ఎంత అద్భుతమైన ఒక్కటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఇలా మన రూపాయి కరెన్సీల మీద మహాత్మా గాంధీ పేరుంటే ఒక పదవి తీసుకోలే ఆయన. ఒక పదవి తీసుకోలే మహాత్మా గాంధీ. త్యాగం చేసిండు, పని చేసిండు, స్వాతంత్రం ఇచ్చిండు. నెహ్రూకు పటేల్కు దేశాన్ని అప్పచెప్పి చనిపోయాడు ఆయన. గాడ్సే గాడు కాల్చితే గాడ్సే గానికి విగ్రహం కట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు గాడ్సేకు విగ్రహం కట్టినటువంటి దుర్మార్గులు. ఏం నేరం చేసిండు గాంధీ అంటే గాంధీ పేరు పనికి ఆహార పథకంకి వెళ్ళి గాంధీ పేరు తీసేస్తే ఇవాళ పేద ప్రజలు మీ ముఖం మీద ఉంచరా? ఏం తెచ్చిరు మీరు? ఏమిచ్చిరు పేదలకు? మీరు ఏం గాలబెట్టిరు మీరు అంటున్నా? మీరు పెట్టింది శిక్షే కదా, సంపుడా. ఇంత ఘోరమానే? అరే ఒకటి ఆ పేరు మార్చడం. నేను చెప్తున్నా కదా ఎంత ఘోరానికి ఘోరం అంటే ఇందిరాగాంధీపై గెలికి అట్లా కూడా పరిచయం అయిపోయారు. ఇందిరాగాంధీని ఏం చేశారు? ఎమర్జెన్సీ పేరు చెప్పి ఇన్ని రోజులు పాపం గడుపుకోరు. అక్కడ కూడా ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, గరీబీ హటావో దేశ్ బచావ్ అనే విధానం కావచ్చు, కానే కపడా అండ్ మకాన్ అనొచ్చు, జవహర్లాల్ నెహ్రూ కట్టినటువంటి ప్రాజెక్టులు, పాఠశాలలు, ఇలా ప్రయోగశాలలు, ఈ దేశంలో రోడ్లు, కరెంటు, విద్యుత్ వ్యవస్థ, ఆర్మీ అన్నిటినీ సక్రమంగా చేసి నెహ్రూ గారు ఇచ్చినటువంటి ఎల్ఐసిని కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గుడు. బిహెచ్ఎల్ లాంటివి, డిఆర్డిఎల్ లాంటివి, బెల్ లాంటిది, ఇక్రిసాట్ లాంటివి, ఎన్ని ఆర్గనైజేషన్స్, ఎన్ని ఐఏఎంస్, ఎన్ని ఎయిమ్స్లు, ఎన్ని ఐఐటీలు, అంతు లేదు, లెక్క లేకుండా. అంటే ఈ లెక్కలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నెహ్రూ గారి గురించి గోక్కున్నటువంటి నేనేమైనా తూతారా అని బెబ్బే ఇలాంతా. ఇది బెబ్బే బ్యాచ్. ఏమి బెబ్బే भाई और बहनों, मेरे देशवासियों, मेरा परिवार जनों, मैं लूट करता हूँ, मैं श्री राम के लिए ముసల్మాన్ వైసా, పాకిస్తాన్ వీసా. ఇక ఊళ్ళో చిల్లరగాళ్ళు ఇక లేచిరు కొంతమంది. ఇక ఏమవుతుందో ఊళ్ళలో ఎవడెవడైతే ఉన్నాడో ఏ ఊర్లోని ఆ ఊర్లో పట్టుకొని తంతారు ప్రజలు అంటున్నా. మీ కర్మ అదిగా. ఏం బీకిరని? ఏడ ప్రాజెక్టులు కట్టిర్రా మీరు? ఏడ పాఠశాలలు కట్టిరు? ఏడ ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏం బిక్తురు మరి 12 ఏళ్ళ నుంచి? కులమతాలా? పేదోని కడుపు నింపురా మీరు? రూపాయి ఏడుంది ఇలా, ధరలు ఏమున్నాయి? మీ బట్టవాసి సంఘాలన్నీ అసలు వందే మాత్రం మీద చేసుకొస్తారంటే ఏమైందంటే వందే మాత్రం మింగినండి ఎవరు పెట్టుర్రి. 15 ఏళ్ళగా వందే మాత్రం పెట్టుర్రి, మొత్తం పెట్టి పాడుర్రి. మీ సంగతి ఏందో చూస్తారు ప్రజలు. రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి వినిపించిరాళ్ళు. ఎవడా మీరు? స్వాతంత్ర సమరయోధులా మీరు? భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ ఎప్పుడు? 1905లో కాంగ్రెస్ ఏర్పడ్డది. 1947లో స్వాతంత్రం వచ్చింది. నీ బీజేపీ ఎప్పుడు వచ్చింది? నీ సంఘ పరివార్ ఎప్పుడు వచ్చింది? 80లో వచ్చింది. 1986లో వచ్చింది. మీకేం సంబంధం ఈ దేశంతోనే? మీ దొంగల మూట కాకపోతే బట్టవాజిగాళ్ళంతా ఒకతన జమై అసలు ఏందా ఇది? అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆఫీసులు ఢిల్లీలో చూస్తే అర్థమైంది. ఇవాళ 75 ఏళ్ళ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ కట్టుకున్నారు ఆఫీసులు, పార్టీ ఆఫీసులు. ఆర్ఎస్ఎస్ చూడిపో పురాతన టెంపుల్ను పార్కింగ్ కోసం కూలగొట్టినటువంటి నీచులు హిందువులు ఏమమంటారు? హిందువులు తలకాయలు ఏం పెట్టుకురు, నోట్లలో ఏం పెట్టుకురు అంటున్నా. ఒక్క కుక్క మాట్లాడేది నిన్న మొన్న డబ్బలు కొట్టిన వాళ్ళంతా మీరు హిందువులా? మీకు హిందూ దేవాలయం మీద ప్రేమ నాది. ఏదిరా బీజేపీ కట్టినది హిందూ టెంపుల్ ఏంది తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో? ఏడా మీరు కట్టింది ఏది? శబరా ఏంది? శ్రీశైలం కట్టిరా, భద్రాచలం కట్టిరా, తిరుపతి కట్టిరా, మా మైసగండి మైసమ్మ కట్టి ఏడా ఏంది మీరు కట్టింది? భాగ్యలక్ష్మి టెంపులా? ఏం పాడైంది మీ ముఖాలకు? ఒక గంతల మోసే గాడిదలు లేక తయారై మొత్తం కోట్లు వేసుకుంటారు మన పెంజరమామలు లేక అంత తయారై దేశం మీద ఆనమ్మను ఈనమ్మను అదమ్మను మన గుడ్డిగోలు ఉన్నట్టు వలుతురు దేశం మీద వాడి గలీజ్ మాటలు, బేకారుగాళ్ళు. నెక్స్ట్ ఆదాని అంబానీలను తీసుకొచ్చి దేశాన్ని మొత్తము 25 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేసి రైట్ ఆఫ్ చేసిండు ఈయన. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రైతు రుణమాఫీ చేస్తే ఈయన ఆటమైన ప్రధానమంత్రి వాళ్ళకు ఆదాని అంబానీలకు రైట్ ఆఫ్ చేసిండు. రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ చేసిండు. మీరు తీసుకున్నారు బాగానే, మీ తానే ఏం లేదు, మీరు దీనిపోరి పేదోళ్ళు, మా పేద ప్రజలు పోస్తారు తాగుర్రి, మా ప్రజలు పోస్తారు తాగుర్రా చెమట సుక్కలు. మీరు ఆదాని అంబానీలు అంతా పోసి మీరంతా మీ పాడైపోన్నాను దేశాన్ని ముంచితిగారా 12 ఏళ్ళల్లో. ఏం చేసిరంటే చెప్పుకోనికే మళ్ళీ ఏం చేసిరంటే వందే మాత్రం అంటారు. ఏం చేసిరు మీ దేశానికంటే వందే మాత్రం ఒక్కటా రెండా? ఏం చేసిరంటే రక్తం తాగిరు, పేద ప్రజలు ధరలు పెంచి రక్తం తాగిరు. దేశం ఏమైపోయినా పర్వాలేదు, విమానాలు ఎక్కాలి, వేరే దేశం తిరగాలి. మీ వల్ల ఏంది కాదు. మత సిచ్చు పెట్టాలి, మందికి తాకట్టు పెట్టాలి అంతే. మళ్ళీ ఇటు పక్కనికి మంచినీళ్ళు కొనేవాళ్ళు నా దేశం గురించి మాట్లాడతారు వీళ్ళు. ఆదాని అబ్బాయిల గురించి అంటే మీడియా మొత్తం వాళ్ళనే అంటే వాళ్ళ చేతులనే. ఒక్కటి కాదు, బీబీ ఛానల్ బయట పెట్టింది ఆల్రెడీ. బీబీ ఛానల్ బయట పెడితే
ఈ దేశంలో నరేంద్ర మోడీ భారత ప్రజలను మొత్తం మోసం చేస్తున్నాడని చెప్పి విదేశాల్లో ఇక్కడ పేపర్లో మొత్తం వాళ్ళ నేషనల్ మీడియా మొత్తం నరేంద్ర మోడీ కొంటే విదేశాల్లో లీక్ అయింది ఇదంతా. ఒకటే నాడు ఒక గంట ఒక రాత్రికి రాత్రి 20 లక్షలు ఎంత అది నాకు తెలిసి 20,000 కోట్ల రూపాయలు గంట సేపట్లో మాయమైపోయినాయి, పడిపోయింది కంపెనీ. నాకు అంత ఎగ్జాక్ట్లీ పాయింట్ గుర్తులేదు, చెప్పుకొని. ఎంత డేంజర్ అంటే పట్ట పగులు దేశాన్ని ముంచుతురు, ప్రజలకు శిక్ష పెడుతురు. ఇప్పుడు వీళ్ళు పట్టాలంటే వీళ్ళకేం శాత కాదు. మతం హిందూ మతం వస్తారు, లొల్లి పెడతారు. ఇక ఎంత డేంజర్ పాడు చేసిరు కదనా దేశాన్ని. 200 కోట్ల రూపాయల 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు ఈయన. ప్రధానులు అందరూ కలిసి ఇప్పటి వరకు 75 ఏళ్ళలో ఉన్న ప్రధానులు అందరూ కలిసి 55 లక్షల కోట్లు చేస్తే ఈయన 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్నాడు. ఏం చేసినావా మరి? 7 నదులుగా ఆనకట్ట కట్టినావు. మరి నెహ్రూ గారు ఏం చేసి చెప్తే గుండాగి సస్తారు మీరు. ప్రపంచంలోనే ఈ భూమి మీదనే అతిపెద్ద ప్రాజెక్టు ఇరాకుడ్ అనే ప్రాజెక్టు ఈ భూమి మీదనే అతిపెద్దది, భూమి మీదనే. కానీ కళ్ళు తిరిగి సస్తారు మీరు అల్లవాడి దాని గురించి తెలిస్తే. పక్కన నాగార్జున సాగర్ చూసుకోరి, శ్రీశైలం చూసుకోరి, బాక్రానంగల్ ప్రాజెక్టు చూసుకోండి. అలాంటి శ్రీశైలం లాంటి 55 ప్రాజెక్టులు కట్టిండు నెహ్రూ. మీ జీవితకాలం దాని గురించి తెలుసుకోనికే సరిపోదు మీకు. పాడు చేస్తారు కదా దేశాన్ని. ఎట్లా మతపిచ్చి రేపి ఏం చేస్తారో మరి. ఎప్పటికీ ఇన్నే ఉంటారా భూమి మీద మీరు? అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఓటు చోరీ, అది వాళ్ళు మనుషులేనా? ఇంతకు వాళ్ళు మనుషులేనా అన్న? ఎలక్షన్ కమిషనేనా అది? ఏం చేసి పాడు చేస్తారు ఈ దేశాన్ని? సీసీ ఫుటేజ్లు అడిగితే ఇయ్యారంట, రేడియబుల్ ఫార్మేట్ అడిగితే ఇయ్యారంట. ఇప్పుడు ఎలక్షన్ ఏమో ఓట్ల ఎలక్షన్ పెట్టిరు. ఎలక్షన్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏంది? ప్రజలు ఎన్నుకోవాల్సిన ప్రజలను ఓట్లు తీసేస్తారు ఈ సన్నాసులు. 3 కోట్లు మొన్న 3 కోట్ల ఓట్లు తీసేసారంటే బీహార్లో. ఏం మెంటల్గాల్లా పిచ్చిలేసిందా? నెలకు 3 నెలలకు ఒకసారి ఓట్లు చేస్తారంట, తీసేస్తారంట. ఈవీఎంలు తీసుకొచ్చి డ్రామాలు చేసుకుంటా దేశానికి ఏం చేద్దాం అనుకుంటారు. ఇలా పేద ప్రజలు చెప్తారు మీ సంగతి. పేద ప్రజలు మొత్తం కడితే ఆదాని అమ్మాయిలకు చేసుకుంటా పేదలకు ఏమిస్తారు మీరు? దేశం అభివృద్ధి చెందిపోయింది. ఎప్పుడు కాంగ్రెస్ గెలిచినట్టే ఈ తోపతాసిరి నరేంద్ర మోడీ గెలవకుంటే ఈ దేశం ప్రపంచ దేశాల సరసన ఎప్పుడో చేరిపోవు. ఇప్పటికీ 15 కోట్ల మంది ప్రజలు మొత్తం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీ ముఖం మీద కాకరించి ఊంచి వెళ్ళిపోతారు. ప్రపంచ దేశాలు అక్కడనే సెట్ అవుతారు. ఈ లుచ్చలు ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవాద తర్వాత కొంతమంది బేకూపు గాళ్ళంతా కలిసి మొత్తం అడ్డగోలే కులపిచ్చిది ఉందిరా, ఈ కులపిచ్చిడ ఉంటే వేస్ట్ అని చెప్పి ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతుర్రా వెదవల్లారా. ఓటు అడిగితే మతం పేరు చెప్తే నోట్లో ఉంచుతారు ప్రజలు. మీ ముఖం మీద మతం పేరు చెప్తే మీకు దేవుని మీద మతం మీద ప్రేమ ఉంటే మానవ సేవయే మాధవ సేవ, పేదలకు సేవ చేయండి, దేవాలయాలు కట్టించండి, పేదలకు సౌకర్యాలు ఇవ్వండి, ఇచ్చి చెప్పుకోకండి. మీ ఇంట్లో గుళ్ళకాడ పోయి దేవుని కళ్ళు మూసుకొని మొక్కండి. బయట దేవుని శ్లోకాలు తీస్తే మీ నోట్లలో ఉంచుతారు. ఇది ఆవేశం, బాధ. ప్రతి స్మగ్లర్ కూడా మతం గురించి మాట్లాడతారు. మరి ఎవడు పిచ్చోడు ఉన్నాడు ఇక్కడ? ఎలక్షన్ కమిషన్ అయితే అయిపోయింది దాని పనిగా. నేను రామ్లీల మైదాన చెప్పేసారు కదా, దేశంలో ప్రపంచంలో సిగ్గు తీస్తారు, దేశం పరువు తీస్తారు. ఎంత డేంజరస్ అంటే ఇంకా అక్కడక్కడ నేను ఏమంటున్నా అంటే ఎంతమందిని తయారు చేసి అనుకున్నావు? నాకు తెలిసి తెలంగాణలో లోపట జర్నలిస్టులను ఉన్నారు. ఇక నువ్వు ఎవరికి మాటలు వస్తే వానికి పైసలు ఇస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మతం పిచ్చి లేపుతారు. ఇక ప్రజలు ఏమవుతుంది? మోడీ ఏం చేయకున్నా పర్వాలేదు, మత శిచ్చు లేపితే వాడు సావరణ చేస్తాడు తప్ప వాడు ఏం చేయకున్నా అడగాడు. ప్రశ్నించేది బంద్ అవుతుంది. మతం ఇట్లా ఊగుతారు. ఇక మతం హిందూ అని. ఎవడు కాదన్నాడు? మేమంతా హిందువులమే అంటున్నా. వీఆర్ ఇండియన్స్. మా భారత మీరే ఇప్పుడు ఇలా ప్రధానమంత్రి నోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో వీళ్ళంతా ఆర్యులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అన్న? మేము ద్రవిడలం ఈ దేశ మూలవాసులం. సగం మంది తెల్లతోలు దొంగలు వేరే దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి రంగు కప్పుకొని దేశాన్ని ముంచుతారు. పాడు చేసి కూర్చున్నారు ఇలా పాడైపోయినని. దేశంలో బాధ తట్టుకోలేక మాట్లాడుతున్నా. నేను ఊర్లల్లో తండలల్లో కొంతమంది తీవ్రవాదులు లేక తయారయ్యారంటే వాళ్ళ మాటలు చూసేయండి. ఎంతో కోపం వచ్చే తప్ప మనం మాట్లాడడం, అంత గలీజ్గా మాట్లాడుతారు. ఆ బాధ, ఈ ఆవేశంతో మేము ఇట్లా మాట్లాడాల్సి వస్తూ ఉంది. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ గోషిగాడు, ఏ గొట్టంగాడు, ఏ మతాన్ని ఎవడు కాపాడలేడు. ఎవరిని? ఈ దేశాన్ని కాపాడేది పోలీస్. 10 రకాల పోలీసులు ఉన్నారు. రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడేది. నేను కాపాడతా, మీరు కావాలి అనే తోడు సిచ్చు పెట్టేది తప్ప ఏముండదు అందులో. ఈ దేశాన్ని కాపాడేది కోర్టులు. ఈ దేశాన్ని ఉన్నత స్థానం నిలబెట్టేది పాఠశాలలు, ప్రయోగశాలలు, యూనివర్సిటీలు, విద్యాలయాలు. ఈ దేశంలో దేవాలయాలు ప్రశాంతంగా ఉండడానికే, మనశ్శాంతి కోసం, మంచి భక్తి దైవచింతన కోసం, ఆధ్యాత్మికత కోసం దేవాలయాలు ఉపయోగపడతాయి. ఈ చిల్లర విధవలు ఏం చేస్తారంటే వాళ్ళు దాని పేరు చెప్పుకొని బతుకుతారు అంతే. దేశభక్తి లేని వాళ్ళంతా చేసేది మొత్తం ఇదే పని. అంతకు మించి ఏముండదు. ఖచ్చితంగా 100% తెలిసిపోయింది. మన
వీళ్ళకు అదురుకుర్రు. ప్రియాంక గాంధీ మొన్న ఏం చెప్పింది తెలుసా? ప్రియాంక గాంధీ ఏం చెప్పింది తెలుసా? మీకు దమ్ముంటే చర్చ పెట్టురు అని చెప్పింది. అనవసరంగా గెలికికొని గోకి తన్నించుకుంటున్నారు వీళ్ళు. ఒక్కనికి లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో అయిపోయింది అందరి పని. ఖాళీ ఇప్పుడు మన దాంట్లో ఇంకా మనకు కాంగ్రెస్కు అన్నీ తెలిసిపోతుంది. మమతా బెనర్జీని చూసి అందరికీ అర్థమైంది. ఓన్లీ ఎడ్యుకేటెడ్ జ్ఞానం ఒక నలుగురు చాలు. అమిత్ షాను మోడీని ఒక ఆట కబడ్డీ ఆడుకుంటారు వాళ్ళు. సావు దెబ్బ ప్రపంచ దేశాలు కాకరిచ్చి ఉంచుతూ ఉన్నాయి ఇలా పాలన చూసి. మతపిచ్చి ఏ దేశంలో లేదు భూమి మీద. మతపిచ్చి వద్దది. నేమంట మతము, నువ్వు మతం అంటున్నావు కదా, చెయ్యి. ఏం చేస్తావు? 15 ఏళ్ళు నీకు 12 ఏళ్ళు అవకాశం ఇస్తే నువ్వు మతం 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 అనుకుంటూ ఉంటావా? ఏమైనా చేయాలి కదా, హిందువులకు ఏమైనా గాలబెట్టాలి కదా. మీరు ఓ 10 గుళ్ళు కట్టురు, అందరికీ అందరి అకౌంట్లో 10 కోట్లు వేయరు, అందరికీ కార్లు ఇప్పిరు, భూములు ఇప్పిరు. నువ్వు నిజంగా మేము మీ కాళ్ళు మొత్తం ముస్లింలు కూడా వచ్చి హిందువులు చేరుతారు. మీరు హిందువులకు ఏమైనా చేస్తే, నిజంగానే హిందువుల మీద మీకు ప్రేమ ఉంటే ఇది ఇప్పుడు కాంగ్రెస్ హిందువులకు ఏం చేయలేదు, ముస్లింలకు చేసిరు అంటారు కదా, మీరు హిందువులకు చేయరు. ఎక్కువ వద్దు, ఊరికి 100 మందికి చేయరు. మీరు మొత్తం ముస్లింలు వచ్చి హిందువుల్లో కలిసిపోతారు, క్రైస్తవులు వచ్చి కూడా హిందువుల్లో కలిసిపోతారు. మీ గత్తరలేవా మీ ఒక్కడికన్నా కుట్రవాదులు తీవ్రవాదులు లేక తయారయ్యారు మీరు కూడా. ఏం మనుషులురా మీరు? ఒక్కడా ఓ పెద్ద పుడింగిలు లేక వస్తారు. ఇక పని చేయమంటున్నా నేను, చెప్పుకోరు దానికి తగ్గట్టు పని చేయి. పోయి పెట్రోల్ పేదలకు హిందువులకంతా పెట్రోల్ ఉత్తగానే పోయి పెట్రోల్ ఉద్దర పోసి ఉత్తగానే ఇచ్చేసి వాళ్ళ కార్డులు ఇరు. హిందువులకు అందరికీ కార్డు ఇచ్చి బట్టలు ఫ్రీ ఇవ్వండి. పేదలకు అందరికీ ఇండ్లు ఇచ్చేసేయండి. సిమెంట్ కార్డు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, జాగాలు ఉంటాయి కదా, జాగాలు కట్టుకుంటారు, వాళ్ళకు కార్డు వేయండి. సిమెంట్కి 1000 బస్సులు ఫ్రీ ఇచ్చేయండి. సిక్కులు సిమెంట్ ఫ్రీ ఇచ్చేయండి. మరి ఇకపోతే ఆదానికి అమ్మానికి ఎందుకు ఇస్తారు? మరి మీ అయ్యే జాగిరా పంచనికే? అన్ని రేవులు ఓడరేవులు ఎయిర్పోర్ట్లని అమ్ముకొని మొత్తం చేసి ఏం పాలన ఇది? ఇదేమన్నా పాలన? ఏం చేసిరు చెప్పు, ఏం చేసిరు చెప్పురు అంటే మత శిక్షలు లేపిరు. మీరు మత శిక్షలు లేపురు, ఉన్నాయని అమ్మిరు. కొంతమంది వెధవలను తయారు చేసిరు. ఇక వాడు అంటాడు, ఏయ్ నీది మోడీ నానే స్థాయారా అంటాడు. అరే వెధవల్లారా, మోడీ మనిషే, మేము మనిషివే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కు ఏం చెప్పినంటే, ఇది క్యాపిటలిస్ట్ దేశం కాదు, పెట్టుబడిదారు అంటే ప్రజల సొమ్ము దోసుకుపోయి ఆదాని అమ్మాయిలకు ఇచ్చే దేశం కాదు ఇది. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఈ దేశం ఏం చేయాలంటే కమ్యూనిజం అంటే ఆల్ ఆర్ ఈక్వల్, సంపద అందరికీ పంచాలే. ఈ దద్దమ్మగాలు సర్టిఫికెట్లు కొన్న దద్దమ్మగాలు అందరూ కలిసి సంపద 10 మందికి పెడుతున్నారు. అయిపోయి మీరు కూడా మాట్లాడతారు. చూస్తూనే ఉండండి. ఏవిఎం మీడియా ఏవిఎం లైక్ చేసి షేర్ చేసి మొత్తం పోవాలి, అందరికీ పంపాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళు అంతే, వాళ్ళకేం లేదు. పేద ప్రజలు, ఆకలితోని గల అప్పులు ఉన్నోనికి, ఇల్లు లేనోనికి, బ్యాంకులలో అప్పుండి ఈఎంఐలు కట్టడానికి అందరి కారణం బీజేపీ. పేదరికానికి కారణం, మన అప్పులకు కారణం, మన నిరుద్యోగానికి కారణం బీజేపీ. దద్దమ్మలు వాళ్ళకి తెలివి లేదు, వీళ్ళు ప్రాజెక్టులు కడతలేరు, వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు, వీళ్ళు ప్రజల మధ్యలో చిచ్చు పెడుతుర్రు. ప్రజలకు తెలియాలి ఇవన్నీ విషయము, పేదోనికి తెలవాలి. ఇలా అందరి బతుకులకు కష్టకాలానికి కారణము నరేంద్ర మోడీ దుర్మార్గమైన పాలన. జై హింద్, జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈ భారత మూలవాసులుగా మేము మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ.